నారా లోకేష్ పై టీటీడీ పాలక మండలి సభ్యుడు పోకాల అశోక్ కుమార్ ఫైర్ అయ్యారు. మాట్లాడటమే సరిగ్గా రాని నారా లోకేష్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని అశోక్ కుమార్ హెచ్చరించారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి డబుల్ డిజిట్ వచ్చిందని, నోటి దురుసు కారణంగా మరోసారి 2024 ఎన్నికల్లో కూడా సింగిల్ డిజిట్ వస్తుందని జోస్యం చెప్పారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై మాట్లాడే స్థాయి లోకేష్కు లేదన్నారు. ఇకనైనా పాదయాత్రలో నారా లోకేష్ జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు. అవగాహన లేకుండా మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. విషయ పరిజ్ఞానం, మనుషుల విలువ తెలియని నారా లోకేష్కు మాట్లాడే అర్హత లేదని విమర్శించారు. ఏదో నిరూపించుకున్నారు. ఇన్నాళ్ళు అతను పప్పు గప్పు డిప్పు అంటా ఉన్నారు, కానీ ప్రజలకు ఎవరికి తెలియదు. ఆయన అంత దగ్గరగా చూడాలి. ఆయన వారి తండ్రి గారు 2014 నుంచి 19 వరకు వాళ్ళ తండ్రి గారికి వయసు అయిపోయింది కాబట్టి ఇతను రాజకీయాలకు డ్రాగన్ మాదిరి ఎంట్రీ అయ్యి పరిపాలన అంతా తనే. ఇప్పుడు ఏదైతే ఆయన పెద్దిరెడ్డి గారి మీద ఆరోపించాడో, ఆయన ఇసుక అమ్ముకుంటున్నాడు, ఆయన గనులు అమ్ముకుంటున్నాడు, లిక్కరు వ్యాపారం చేస్తున్నాడు, భూములు స్వాధీనం చేసుకున్నాడు. ఎవరండి? ఎవరు చెప్పారు నీకు? ఏ వెధవ చెప్పాడు? చిత్తూరు జిల్లాలో తెలుగుదేశంలో సీనియర్ నాయకులంతా ఉన్నారు. వాళ్ళందరినీ అడిగి చూడు ఒకసారి. అవినీతికి ఆమడ దూరంలో ఉన్న వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. ఆయన జీవితంలో ఎప్పుడు అవినీతికి